లవ్ మ్యారేజ్ అంటేనే చాలు యువత ఎంతో ఎగ్జైట్ అయిపోతారు. స్నేహితుడి ప్రేమ పెళ్లి కోసం ప్రాణాలైనా ఇస్తామంటారు. కానీ అదంతా అప్పుడు. ఇప్పుడు ప్రేమ పెళ్లి అంటేనే స్నేహితులు వణికిపోయే పరిస్థితి వచ్చింది. ప్రేమ పెళ్లి ఇష్టం లేని బంధువులు ఇప్పుడు పెళ్లి చేసిన స్నేహితుల ప్రాణాల్ని టార్గెట్ చేయడమే ఇందుకు కారణం. వారం రోజుల క్రితం నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రేమ పెళ్లి ఓ యువకుడిని బలి తీసుకుంది. ప్రేమ పెళ్లికి సాయం చేశాడన్న కోపంతో స్నేహితుడి ఇంటికెళ్లి దాడి చేసింది యువతి కుటుంబం. దీంతో అవమాన భారంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఏపీలో కూడా ప్రేమ పెళ్లి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోబోయింది. కానీ పోలీసుల నిఘానో అతని అదృష్టమో కాని హత్య నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు ఆ యువకుడు. ఎన్టీఆర్ జిల్లా కొండూరుకు చెందిన రమ్యశ్రీని నందిగామ మండలం ఐతవరానికి చెందిన మొవ్వ వీర్రాజు ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లికి వీర్రాజు సమీప బంధువు జూనియర్ లైన్మెన్ మొవ్వ గోపి సహకరించాడు. దీంతో మొవ్వ గోపిపై రమ్యశ్రీ తండ్రి కోల నరసింహరావు పగ పెంచుకున్నాడు. అతన్ని హత్య చేయించాలని కుట్ర పన్నాడు. కూతురు ప్రేమ పెళ్లికి సహకరించిన గోపిని చంపించాలనుకున్నాడు కోలా నరసింహరావు. హైదరాబాదుకు చెందిన విజయ్ కుమార్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గోపిని హతమార్చేందుకు ₹1,00,000 సుపారీ ఇచ్చాడు. అయితే ఈ నెల 2వ తేదీన మయూరి టాకీస్ సెంటర్లో విజయ్ కుమార్ గ్యాంగ్ అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో హత్య ప్లాన్ ను మొత్తం బయటపెట్టింది సుపారీ గ్యాంగ్. ముందుగా సంక్రాంతి సమయంలో గోపికి మర్డర్ స్కెచ్ వేసింది విజయ్ కుమార్ గ్యాంగ్. సంక్రాంతి సంబరాల్లోనే కోడి కత్తులతో చంపాలని ప్లాన్ వేశారు. ఇందుకోసం విజయ్ కుమార్ మరో ముగ్గురితో కలిసి ఐతవరం వెళ్లాడు. మొవ్వ గోపిని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారు. అప్పుడు హత్యకు వీలు పడకపోవడంతో ఫిబ్రవరి 2న నందిగామలో హత్యకు ప్లాన్ చేశారు. మయూరి టాకీస్ సెంటర్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న విజయ్ కుమార్ గ్యాంగ్ ను పోలీసులు పట్టుకోవడంతో కథ అడ్డం తిరిగింది. విజయ్ కుమార్ సహా 2ని అరెస్టు చేశారు పోలీసులు. వారి నుంచి కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు కుట్ర చేసిన కోలా నరసింహరావును కూడా రిమాండ్కు తరలించారు పోలీసులు. చూసారా, క్షణికావేశంలో తల్లిదండ్రులు చేస్తున్న పొరపాట్లు. పిల్లల మీద ప్రేమ ఉంటే వాళ్ల ప్రేమను అర్థం చేసుకోండి, లేదా వాళ్లకు అర్థమయ్యేలా చెప్పండి. అంతేకాని పరువు గౌరవం అంటూ పిల్లల్ని దూరం చేసుకుని ఆ కోపంతో మరొక కన్నవాళ్లకు కడుపు కోత మిగల్చకండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.